హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు శ్రీమంతంలో సహస్ర పక్కన విహారి కూర్చోవాలి అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది. వదిన, నేను మాట్లాడతాను విహారితో అని చెప్పి యమున పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. అంబిక, నువ్వే దగ్గరుండి శ్రీమంతానికి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే అక్క, నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. సహస్ర, పదవే, నువ్వు రెస్ట్ తీసుకుందు గాని రేపు బాగా అలసటగా ఉంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, సరేమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకా సహస్ర పద్మాక్షి ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు. సహస్ర, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకేమైనా అయితే నేను తట్టుకోలేవనే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. విహారి పైన పిచ్చి ప్రేమతో చేతికి గాయం చేసుకున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటే, టెన్షన్ పడకమ్మా, చిన్న గాయమే అని సహస్ర చెప్తూ ఉంటుంది. అదే పెద్ద గాయమై ఉంటే అని పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మా, నేను చదువుకున్నాను, ఎక్కడ చేతిని కట్ చేసుకుంటే ప్రమాదం ఉండదో నాకు తెలుసు కదమ్మా, అందుకే నేను కావాలనే ప్రమాదం లేని చోటే గాయం చేసుకున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏమోనే, విహారీపై ప్రేమతో ఏమైపోతావోనని భయంగా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. నేను ఏమీ అవ్వనమ్మా, ఆ లక్ష్మిని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేశాను. త్వరలో బావ మనసులో నుంచి కూడా ఆ లక్ష్మిని తీసేస్తాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, త్వరలోనే బావ ప్రేమను గెలుచుకుంటాను అని నా మనసు చెప్తుందమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. నీ పిచ్చి ప్రేమేంటో నాకు అర్థం కావట్లేదు, సరే రెస్ట్ తీసుకో అని పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాది పిచ్చి ప్రేమ కాదమ్మా, పగ, పగ అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆ లక్ష్మిపై పగతోనే ఇదంతా చేస్తున్నాను. ఆ లక్ష్మి ఆఫ్టర్ ఆల్ మన ఇంట్లో పని మనిషిగా వచ్చింది. ఆ లక్ష్మిపై చూపిస్తున్న ప్రేమ బావ నాపై చూపించట్లేదు. బావను పిచ్చివాణ్ణి చేసేశాను. ఆ లక్ష్మిని ఇంటి నుంచి శాశ్వతంగా పంపించేశాను. ఇంట్లో వాళ్ళందరినీ కూడా కడుపుతో ఉన్నానని నమ్మించి పిచ్చి వాళ్ళని చేస్తున్నాను. త్వరలోనే ఈ ఇంటికి ఒక వారసుని తీసుకొచ్చి అందరినీ నా గ్రిప్పులో పెట్టుకుంటాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు యమున విహారీ దగ్గరకు వెళ్తుంది. విహారీ బాధపడుతూ ఉంటే చూసి, విహారీ అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి కోసం నువ్వు ఇలా పిచ్చివాడివి అయిపోవటం నేను చూడలేకపోతున్నాను విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి లేకపోతే నేను బ్రతకలేవనని నీకు తెలుసు కదమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. తెలుసు విహారీ, కానీ లక్ష్మి ఏదో ఒకరోజు తిరిగి వస్తుంది. అప్పటికి నువ్వు పిచ్చివాళ్ళ ఉంటే లక్ష్మి నిన్ను చూసి తట్టుకోగలదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నన్ను వదిలేసి పిచ్చివాడిని చేసింది లక్ష్మే కదమ్మా, తట్టుకోక ఏం చేస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అది కాదు విహారీ, లక్ష్మి త్వరలోనే తిరిగి వస్తుంది, నీకు దూరంగా ఎక్కువ రోజులు ఉండదు. ప్లీజ్ దయచేసి ఒక్కసారి నా మాట విను విహారీ అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఏడవకమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, రేపు సహస్రకు శ్రీమంతం చేస్తున్నాము. శ్రీమంతంలో సహస్ర పక్కన నువ్వు కూర్చోవాలి విహారీ, లేదంటే పద్మాక్షి వదిన గొడవ చేస్తుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మ, నేను మొదటి నుంచి చెప్తున్నాను, సహస్ర ప్రెగ్నెంట్ అవ్వటానికి నేను కారణం కాదమ్మా. నేను ఆ రోజు రాత్రి సహస్రను అసలు ముట్టుకోలేదమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ, పిచ్చి పట్టిందా ఏంట్రా? లక్ష్మిపై ప్రేమతో అలా సహస్రపై నింద వేయటం కరెక్ట్ కాదు విహారీ అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నానమ్మా, మీ అందరికీ ఎందుకు అర్థం కావట్లేదు అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ, జరిగిందేదో జరిగిపోయింది. సహస్ర మన ఇంటి వారసుని మోస్తుంది. రేపు సహస్రకు శ్రీమంతం. సహస్ర పక్కన శ్రీమంతంలో నువ్వు కూర్చోవాలి అని యమున చెప్తూ ఉంటుంది. ఇంకా విహారీ ఏం మాట్లాడు, ఏంటి విహారీ ఏం మాట్లాడట్లేదు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఆలోచిద్దాంలేమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఆలోచిద్దాం కాదు విహారీ, ప్లీజ్ ఈ అమ్మ మాటను కాదనకు, సహస్ర పక్కన కూర్చో, అప్పుడే పద్మాక్షి వదిన ఎలాంటి గొడవ చేయకుండా ఉంటుంది, లేదంటే రేపు ఇంట్లో గొడవ మొదలవుతుంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరేలేమ్మా అని చెప్పి విహారీ అంటాడు. సరే నాన్న, రెస్ట్ తీసుకో, ఇంట్లో చాలా పనులున్నాయి అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక యమున ఆలోచిస్తూ కిందికి వెళ్తూ కింద పడిపోబోతూ ఉంటే వసుధ యమునను గట్టిగా పట్టుకుంటుంది. వదిన ఏం ఆలోచిస్తున్నారు? కొంచెం ఉంటే మీరు కింద పడిపోయేవాళ్ళు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. లక్ష్మి గురించి విహారి ఆలోచిస్తూ పిచ్చివాడైపోతున్నాడు. లక్ష్మి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. పాపం పిచ్చి పిల్ల ఎక్కడ ఉందో ఏంటో అని చెప్పి యమున అంటుంది. వదిన లక్ష్మి ఆచూకీ మనం ఎవరం కనిపెట్టలేకపోయాము. కానీ లక్ష్మి ఎక్కడ ఉందో మన గురువుగారు దివ్య దృష్టితో చెప్పగలుగుతారు కదా అని చెప్పి వసుధ అంటుంది. అవును వసుధ, నేను ఆ విషయమే మర్చిపోయాను. గురువుగారిని కలిస్తే లక్ష్మి ఆచూకీ తెలుసుకోవచ్చేమో అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అవును వదిన, లక్ష్మి ఆచూకీ కోసం మీరు గురువుగారి దగ్గరకు వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. సహస్ర శ్రీమంతం అయిపోయిన తర్వాత గురువుగారి దగ్గరకు వెళ్తాను. లక్ష్మి ఎక్కడ ఉందో తెలుసుకుంటాను. విహారిని మామూలు మనిషిని చేస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మి బాధపడుతూ ఉంటే బామ్మ లక్ష్మికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అమ్మా సిరి, నువ్వు నీ భర్త గురించి ఆలోచిస్తున్నావని అర్థమైంది. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తానంటే నేనే దగ్గరుండి పంపేస్తానమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. వద్దు బామ్మ, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ, భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని నీ భర్తకు నువ్వు దూరంగా ఉండటం మంచిది కాదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి బామ్మ అంటూ ఉంటే లక్ష్మి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. అమ్మ సిరి, సరే నీకిష్టం లేకపోతే నిన్ను పంపించనులే. నీ పురుడు నా చేతుల మీద జరిపిస్తానని చెప్పాను కదా. నీ పురుడు పోసిన తరువాతే నీ భర్త దగ్గరకు నిన్ను పంపిస్తాను, అది కూడా నీకిష్టమైతే అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. రామ్మ, కడుపు నిండా టిఫిన్ అయినా తిందు గాని అని బామ్మ లక్ష్మిని తీసుకెళ్ళి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అమాయకురాలు, పిచ్చి పిల్ల, పాపం ఎందుకో భర్తకు దూరంగా ఉంటుంది అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి ఇంట్లో సహస్ర శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇంకా పద్మాక్షి విహారీ రూమ్కి వెళ్ళి ఒరే విహారీ రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది. దేనికత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అదేంట్రా దేనికి అంటున్నావు? ఈరోజు సహస్ర శ్రీమంతం కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు. ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబిక, అంబిక అని చెప్పి పద్మాక్షి అంబికను పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అంబిక, ఏంటక్క ఇక్కడున్నాను, సహస్రను రెడీ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. సహస్రను రెడీ చేయటం పూర్తయిపోతే కిందికి తీసుకురావే, శ్రీమంతానికి గెస్టులు వస్తున్నారు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క, సహస్రను నేను తీసుకొస్తాను, నువ్వు గెస్టులని రిసీవ్ చేసుకుంటూ ఉండు అని చెప్పి అంబిక అంటుంది. ఇక పద్మాక్షి వస్తున్న గెస్టులందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. సహస్ర కిందికి వెళ్దామా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సహస్ర అంటుంది. ఇక సహస్రను అంబిక వసుధ కిందికి తీసుకొని వస్తారు. పంతులు గారు, ముహూర్తానికి సమయం కూడా అయింది, అమ్మాయిని తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకా సహస్రను తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు. వచ్చిన గెస్టులందరూ కూడా సహస్రను చూస్తూ ఉంటారు. విహరి ఎక్కడా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నేను విహరిని తీసుకొస్తాను వదిన అని చెప్పి యమున విహారీ రూమ్లోకి వెళ్తుంది. విహరి డల్గా కూర్చొని ఉంటాడు. విహరి, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అని యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా రెడీ అవ్వలేదమ్మా అని చెప్పి విహారీ అంటాడు. విహారీ, ఇప్పటికే గెస్టులంతా వచ్చారు, పద్మాక్షి వదిన కోపంగా ఉంది, రా విహారీ కిందికి వెళ్దాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మా, నా మనసేం బాలేదు, నేను రాను అని విహారీ అంటూ ఉంటాడు. ప్లీజ్ విహారీ, పద్మాక్షి వదిన కోపం నీకు తెలిసిందే కదా, అలా మాట్లాడుకు, రా నాన్న వెళ్దాం అని చెప్పి యమున విహారీని తీసుకొని కిందికి వస్తుంది. అబ్బాయి వచ్చి అమ్మాయి చేతికి గాజులు వేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేస్తే ఇక శ్రీమంతం మొదలు పెట్టినట్టే అని పంతులు గారు చెప్తూ ఉంటారు. విహరి, రా విహరి అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక విహరి అలానే నుంచుని సహస్ర వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? రా బావా, వచ్చి నాకు గాజులు వేయి బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అప్పుడే వచ్చిన గెస్ట్లో ఒకరు, ఏది ఏమైతే ఏంటి, ఇంటికి పట్టిన శనిని వదిలించుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అంబిక గెస్ట్లని అడుగుతూ ఉంటుంది. ఇంకే విషయం గురించి, మీ ఇంట్లో పని మనిషి అనే లక్ష్మి ఉండేది కదా, ఆ లక్ష్మి గురించే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మీ ఇంటిని పట్టుకొని వేలాడింది, మీకంటే డబ్బున్న కుటుంబం ఏదైనా దొరికిందేమో, అందుకే మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయిందంట కదా ఆ లక్ష్మి.
చాలా రోజులే అయిందంట కదా ఆ అమ్మాయి కనిపించక, ఆ అమ్మాయి కోసం వెతికి వెతికి అలసిపోయారంట కదా అని వచ్చిన గెస్టులు విహారీ ముందు లక్ష్మిని చులకనక చేసి మాట్లాడుతూ ఉంటారు. దాంతో విహారీ ఉగ్ర రూపం దాల్చి ఆపండి, లక్ష్మి గురించి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. లక్ష్మి గురించి మాకెందుకు తెలియదు నాయనా, మీకు మీ కుటుంబానికి ఏం మందు పెట్టిందో ఏంటో, పని మనిషిగా ఉన్న లక్ష్మిని తీసుకెళ్లి కంపెనీకి సీఈఓని చేశారు. అయినా కూడా సీఈఓ పదవి ఆవిడకు సరిపోలేదేమో, ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాడు ఎవడైనా దొరికాడేమో, మిమ్మల్ని అందరినీ కాదని వెళ్ళిపోయింది అని చెప్పి వచ్చిన గెస్ట్లు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే విహారీ కోపంతో ఏయ్ నిన్ను అని చెప్పి గెస్ట్ల మీద చెయ్యెత్తుతాడు. ఇంకా గెస్ట్లు షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటే అప్పుడు యమున విహారీ అని చెప్పి విహారీని గట్టిగా పిలుస్తుంది. దాంతో విహారీ వెనక్కి తిరిగి చూడగానే యమున విహారీ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. పెద్దంతరం చిన్నంతరం లేదా విహారీ అని యమున అంటూ ఉంటుంది. అమ్మ వీళ్ళు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. తప్పుగా ఏం మాట్లాడట్లేదు బాబు, అన్నీ తెలుసుకొనే మాట్లాడుతున్నాము. ఆ లక్ష్మి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట అని చెప్పి వచ్చిన గెస్ట్లు అంటూ ఉంటారు. ఎవరు చెప్పారు మీకు, ఎవరు చెప్పారు అని చెప్పి విహారీ గెస్ట్లని నిలదీస్తూ ఉంటాడు. ఎవరో చెప్తే మేమెందుకు మాట్లాడతాం బాబు, నీ భార్య సహస్రనే చెప్పింది అని చెప్పి గెస్ట్లు అంటూ ఉంటారు. సహస్ర అని చెప్పి విహారీ కోపంగా అరుస్తూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ విహారీ వైపు చూస్తూ ఉంటుంది. సహస్ర లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయిందా, నువ్వు అలా అని వాళ్ళకు చెప్పావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక సహస్ర అవును బావా నేనే చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో విహారీ సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఒరే విహారీ పిచ్చి పట్టిందా ఏంట్రా, కడుపుతో ఉన్న నా కూతురు చెంప మీద కొడతావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి ఏ తప్పు చేయలేదు, లక్ష్మి అమాయకురాలు, అలాంటి లక్ష్మిపై ఇంత నింద వేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఆఫ్టర్ ఆల్ పని మనిషి కోసం ఇంతమంది గెస్ట్ల ముందు నన్ను కొడతావా బావా అని సహస్ర అంటూ ఉంటుంది. లక్ష్మి పని మనిషి కాదు, నా మనిషి, నా మనిషి, లక్ష్మిని ఇంకొకసారి పని మనిషి అన్నావంటే చంపేస్తాను అని చెప్పి విహారీ సహస్ర గొంతు పట్టుకుంటాడు. ఒరే విహారీ పిచ్చి పట్టిందా ఏంట్రా, సహస్రను చంపేస్తావా ఏంట్రా, వదలరా వదులు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారంటే ఊరుకోను, చంపటానికి కూడా వెనకాడ్ను అని చెప్పి విహారీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏయ్ యమున ఏంటిదంతా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సారీ వదిన, విహారీ చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మాకు కావాల్సింది క్షమాపణ కాదు, ఇంతమంది గెస్ట్లను ఎంతో సంతోషంగా శ్రీమంతానికని పిలిస్తే అందరి ముందు మా పరువు తీశాడు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నా కూతుర్ని కొట్టాడు, నా కూతురు గొంతు పట్టుకున్నాడు, విహారీని వదిలిపెట్టను, ఇన్ని రోజులు వాడు ఎలా ప్రవర్తించినా కూడా నా మేనల్లుడే కదా అని చెప్పి చూసి చూడనట్టు వదిలేశాను. ఈరోజు ఇంతమంది జనాల ముందు నా కూతురు పరువు, నా పరువు పోయింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ప్లీజ్ వదిన ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. వదిలేయాలా, నీపై చెయ్యి పడితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకా సహస్ర ఏడుస్తూ బావా ఇంతలా అవమానిస్తాడని అనుకోలేదు అని చెప్పి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. సహస్ర ఆగవే ఆగు అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక సహస్ర పద్మాక్షి మాటను వినిపించుకోకుండా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నా కూతురు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటుందని సంబరపడిపోయాను, నా కూతురు జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేశాడు. నా కూతురు అన్నమాట నేను కూడా అంటున్నాను, ఆ లక్ష్మి అక్రమ సంబంధం పెట్టుకుంది, అందుకే విహారీని మన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ విహారీ కూడా లక్ష్మిపై మోజు పెంచుకున్నాడు, అందుకే లక్ష్మి లేకపోయేసరికి వాడు పిచ్చివాడైపోయాడు, పిచ్చి ఎక్కి వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడికి అర్థం కావట్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.